బ్యాక్ టు మై ఛానల్. వాటి వీడియో టాపిక్ వచ్చేసరికి ఎస్విసి కాలేజ్ యొక్క ఫుల్ రివ్యూ అయితే చూద్దాము. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి కాలేజ్ టైమింగ్ నుంచి హాస్టల్స్ వరకు ఎలా ఉంటాయని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఆల్సో మేజర్గా చాలా మందికి ఈవెంట్స్ ఎలా ఉంటాయి బ్రో, ఎలా జరుగుతాయని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా. సో దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. అండ్ ఆల్సో మేజర్గా మనకి ఫర్దర్గా ఏదైతే స్పోర్ట్స్ ఉంటుందో సో అవి ఎలా ఉంటాయి అన్ని క్లియర్ కట్గా మాట్లాడబోతున్నాం. కాబట్టి వీడియో అయితే ఎన్వర్ట్ చూడడానికి ట్రై చేయండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో అండ్ ఆల్సో మీ ఎస్విసి కాలేజ్ ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి వచ్చి ఉంటుందో సో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఇన్ కేస్ కానీ వర్త్ అంటే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేనైతే ప్రజెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ సిఎస్సి అయితే చేస్తున్నాను ఎస్విసి కాలేజ్లో. సో ఇప్పుడు మనకి ఏదైతే డీటెయిల్స్ ఉంటుందో సో దానికి అయితే వెళ్దాము. సో ఇక్కడ మేజర్గా మనకి కాలేజ్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 19th నుంచి అయితే మనకి కాలేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ టైమింగ్స్కి వెళ్ళినట్లయితే మనకి 9:15 నుంచి 4:15 వరకు కాలేజ్ అయితే ఉంటుంది. సో మనకి అప్రాక్సిమేట్గా 9-10 లోపల కానీ మీరు కాలేజ్లో ఉన్నట్లయితే మ్యాక్సిమం మీకు సరిపోతుంది అనమాట. సో కంపల్సరీగా 9-10 లోపల అయితే కాలేజ్లో అయితే ఉండండి. సో 9:15 తర్వాత మీకు కొద్దిగా గేట్ దగ్గర అయితే స్టాప్ చేస్తారు, మళ్ళీ కూడా మీకు మిమ్మల్ని అలో చేస్తారు. బట్ మీరు బెటర్ 9-10 లోపల అయితే ఉండడానికి ట్రై చేయండి కాలేజ్లోకి. అండ్ నెక్స్ట్ వన్ మనకి డ్రెస్ కోడ్లోకి వెళ్ళినట్లయితే మీరు కంపల్సరీగా ఫార్మల్ డ్రెస్లో అయితే రావాల్సింది అయితే ఉంటుంది. సో మండే టు సాటర్డే కంపల్సరీగా ఫార్మల్ డ్రెస్లో అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేజర్గా మనకి ఏదైతే సాటర్డే రోజు ఉంటుందో సో ఇన్ కేస్ కానీ మీరు కల్చరల్ ఈవెంట్స్లో కానీ ఆర్ఎల్స్ ఏదైనా శాక్ ఈవెంట్స్లో కానీ పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే సో మీరు కంపల్సరీగా ఏదైతే మీకు జీన్స్ కానీ ఇవన్నీ ఉంటుంది కదా సో అవైతే వేసుకొని అయితే రావచ్చు. సో ఇక్కడ మేజర్గా ఓన్లీ సాటర్డే మాత్రమే చెప్తున్నాను. సో అది కూడా మీరు కల్చరల్ ఈవెంట్స్లో కానీ ఏమైనా పార్టిసిపేట్ చేస్తుంటే చెప్తున్నా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేజర్గా మనకి క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి బ్రో అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో క్లాస్ రూమ్స్ కూడా అన్నీ కూడా బాగానే ఉంటాయి. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ మేజర్గా మనకి డిజిటల్ బోర్డ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట. సో ప్రతి బ్రాంచ్లో కూడా అప్రాక్సిమేట్గా ఉంటుంది. సో ఇది గైస్ మేజర్గా క్లాస్ రూమ్స్ కూడా సంబంధించి. సో క్లాస్ రూమ్స్ కూడా బాగానే ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేజర్గా మనకి ఏదైతే మనకి అటెండెన్స్ గురించి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. సో 75% ఆఫ్ ది అటెండెన్స్ మీకు కంపల్సరీగా అయితే ఉండాలి. సో ఎందుకు చెప్తున్నానంటే మనకి 65 బిలో కానీ ఉన్నట్లయితే మీరు డీటెయిన్ అయితే అయిపోతారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. సో కంపల్సరీగా మీరు మినిమం 75% అయితే కంపల్సరీగా అయితే ఉండేటట్టు చూసుకోండి. సో అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు కండోనేషన్ గురించి అడుగుతారు కదా. సో మనకి కండోనేషన్ ఫీజెస్ కూడా చాలా హైగా ఉంటాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇన్ కేస్ కానీ మీరు వచ్చేసరికి ఫర్దర్గా ఏదైతే మీకు 75% కంటే తక్కువ ఉంటే మీరు కండోనేషన్లో పడతారు. ఓకేనా, కంపల్సరీగా మీరు 75% పైన ఉండేటట్టు చూసుకోండి. సో ఇది గైస్ మేజర్గా మనకి ఏదైతే అటెండెన్స్ గురించి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా. సో అండ్ ఆల్సో మీరు క్యాంపెక్స్ యాప్ అని చెప్పి ఒకటైతే ఉంటుంది. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఎంత అటెండెన్స్ ఉందని చెప్పి మీకు తెలుస్తుంది. సో మీకు ఏదైతే కాలేజ్కి వెళ్ళినాక ఆల్రెడీ చెప్తారు వాళ్ళే డౌన్లోడ్ చేసుకోమని చెప్పి. సో మీకు ప్రజెంట్ అయితే మీకు ముందే చెప్తున్నా. సో ఇన్ కేస్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నట్లయితే సో ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి క్యాంపెక్స్ యాప్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మొబైల్ ఫోన్స్ కాలేజ్లోకి అలా ఉంటుందా లేదా అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా. సో మనకి మొబైల్ ఫోన్స్ అనేటివి అలా అయితే ఉంటుంది, బట్ లిమిటెడ్ యూజ్ వరకే మీరు అయితే యూజ్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో మేజర్గా వచ్చేసరికి క్లాసెస్ కానీ స్టార్ట్ అయినప్పుడు మీరు కానీ యూజ్ చేయకూడదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో వన్స్ క్లాస్ స్టార్ట్ అయితే మీరు కంపల్సరీగా ఫోన్ అయితే ఆఫ్లో అయితే సైలెంట్ మోడ్లో అయితే పెట్టాల్సింది అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేజర్గా మనకి ఎప్పుడు యూజ్ చేయొచ్చు బ్రో అని చెప్పి చాలా మంది అడుగుతారు. సో ఇక్కడ మేజర్గా మీరు బ్రేక్ టైమ్స్లో కానీ ఆర్ఎల్స్ మీకు ఏదైనా లీజర్ పీరియడ్ ఉన్నప్పుడు సో అప్పుడైతే మీరు యూజ్ చేయొచ్చు మేజర్గా వచ్చేసరికి. సో అండ్ ఆల్సో మనకి సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి కాబట్టి చూసుకొని అయితే వాడండి. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి బ్రో అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఇది చాలా మందికి ఉన్న డౌట్ సిఎస్సి కానీ ఏ బ్రాంచెస్కి అయినా కూడా. సో ఇక్కడ మేజర్గా మనకి ప్లేస్మెంట్స్ అయితే 4 LPA వరకు అప్రాక్సిమేట్గా ఉండొచ్చు. సో మనకి ఈ ఇయర్ కూడా వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఏదైతే మనకి యావరేజ్ ప్యాకేజ్ ఉంటుందో సో 3 నుంచి 4 వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో మేజర్గా ఇది గైస్ ప్లేస్మెంట్స్ గురించి. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వెళ్ళినట్లయితే మనకి లైబ్రరీస్ ఉంటాయి, ఆడిటోరియంస్ ఉంటాయి, అండ్ ఆల్సో మనకి స్పోర్ట్స్ ఉంటాయి, అండ్ ఆల్సో మనకి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం మీకు వెరీ వెల్ క్యాంపస్ గైస్ మంచిగా ఉంటుంది. సో అండ్ ఆల్సో మనకి స్పోర్ట్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి క్రికెట్ కానీ వాలీబాల్ క్రికెట్ వాలీబాల్ అండ్ ఆల్సో మనకి బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా ఉంటుంది. సో కాబట్టి మంచి క్యాంపస్ స్పోర్ట్స్ ప్రకారం కూడా మనకి ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా అదర్ కల్చరల్ యాక్టివిటీస్ ప్రకారం సో
చాలా మంచి క్యాంపస్ అండ్ ఆల్సో మనకి స్టడీస్ ప్రకారం కూడా మంచి క్యాంపసే. బట్ మనకి ఇవి కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మంచిగా అయితే ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైస్ ప్రకారం కూడా. సో అండ్ ఆల్సో మనకి ఆడిటోరియంస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయి బ్రో అని చెప్పి చాలామంది అడుగుతారు, అంటే లైక్ మెయిన్ ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పి. సో మనకి ఫ్రెషర్స్ డే ఒకటి అయితే ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ మనకి స్పార్క్ ఈవెంట్స్ అని చెప్పి మెయిన్గా అయితే ఉంటాయి. అండ్ ఆల్సో మనకి టెక్ స్పార్క్. సో ఈ 3 ఈవెంట్స్ మనకి మెయిన్గా అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఇయర్ కూడా మనకి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది గైస్ మేజర్గా మనకి ఈవెంట్స్ వైజ్ కూడా మనకి బాగా అయితే ఉంటుంది గైస్, ఇది గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెల్ క్యాంపస్ గైస్, మీకు ఈవెంట్స్ వైజ్ కానీ మనకి నెక్స్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా మనకి మంచి క్యాంపస్ అయితే ఉంటుంది. సో ఇది గైస్ మేజర్గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ల్యాప్టాప్స్ గురించి చాలా మంది అడుగుతారు, అంటే ఎప్పుడు బై చేయాలి బ్రో అని చెప్పి. మేజర్గా మీరైతే 1-2 లోపల అయితే బై చేసుకోండి. సో ఇదైతే బెస్ట్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ కానీ మీరు ముందుగా కూడా బై చేసుకోవచ్చు. సో కాకపోతే మీకు ఇన్ కేస్ కానీ మనీ కానీ ఏమైనా ఇబ్బందిగా ఉంటే సో ఒక 2-1 కానీ 1-2 లోపల బై చేసుకున్నట్లయితే మీకు హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది గైస్. మేజర్గా సిఎస్సి కానీ ఆర్ఎల్సీసీ బ్రాంచెస్ వీళ్ళైతే 1-2 కానీ 2-1లో అయితే మీరైతే పర్చేస్ అయితే చేసుకోండి. సో మిగతా బ్రాంచెస్ మీ యొక్క బడ్జెట్ బట్టి మీరైతే బై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి హాస్టల్స్లోకి కానీ వెళ్ళినట్లయితే ఇక్కడ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే హాస్టల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో అండ్ ఆల్సో మనకి హాస్టల్ ఫీ స్ట్రక్చర్ కానీ వెళ్ళినట్లయితే ఇక్కడ అరౌండ్ 90,000 ప్లస్ ఫీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో గర్ల్స్కి వచ్చేసరికి కూడా 90,000 ప్లస్ ఫీ అయితే ఉంటుంది. బట్ గర్ల్స్కి కొద్దిగా డిఫరెన్స్ అయితే మీకు కనబడుతుంది, కాబట్టి మీరు కాలేజ్ వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు క్లియర్గా అయితే చెప్తారు. అండ్ నెక్స్ట్ బాయ్స్కి వచ్చేసరికి మాత్రం కంపల్సరీగా మీకు 90,000 ప్లస్ ఫీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫుడ్ ప్రకారం వెళ్ళినట్లయితే ఇక్కడ ఫుడ్ వచ్చేసరికి చాలా వరకు అయితే బాగుంటుంది, మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. సో కాబట్టి మీకు ఫుడ్ ప్రకారం అయితే మీకు ఎలాంటి డౌట్ అయితే పడాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంత్కి ఒకసారి బిర్యానీ అయితే మీకైతే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ మేజర్గా వచ్చేసరికి మనకి లైక్ రూమ్కి ఎన్ని బెడ్స్ ఉంటాయని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఒక రూమ్కి వచ్చేసరికి 6 బెడ్స్ అయితే ఉంటుందన్నమాట. సో 3 బెడ్స్ వచ్చేసరికి లైక్ అప్పర్ బెడ్స్ అయితే ఉంటుంది, అండ్ 3 వచ్చేసరికి లోయర్ బెడ్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది గైస్ మేజర్గా మనకి రూమ్లో వచ్చేసరికి. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ మనకి లాకర్స్ కూడా ఇవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మీకంటూ ఒక సపరేట్ లాకర్ కూడా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫర్దర్గా లైక్ మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉండవు, కామన్ బాత్రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది మేజర్గా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీకు ఇవన్నీ కూడా డిస్ప్లే అయితే చేస్తాను చూసుకోండి, అంటే లైక్ రూమ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా విజువల్స్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మేజర్గా లైక్ మనకి వైఫై కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, అంటే లైక్ హాస్టల్ వైఫై ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ మేజర్గా మీకంటూ ఒక ఇండివిజువల్ పాస్వర్డ్ అయితే ఇస్తారు వైఫైకి. సో దాన్ని బట్టి మీకైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ మనకి వచ్చేసరికి ఫర్దర్గా మీకు సీసీటీవీ కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట ప్రతి ఫ్లోర్కి కూడా. సో కాబట్టి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి దోబీ ఇవన్నీ కూడా మీకు వీక్కి ఒకసారి అయితే ఉంటుంది. సో మీరైతే క్లాత్స్ అయితే వాష్ అయితే చేసుకోవచ్చు, అంటే లైక్ దోబీకి ఇచ్చి. సో అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫర్దర్గా హాట్ వాటర్ గురించి చాలా మంది అడుగుతారు. సో మనకి హాట్ వాటర్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్ అయితే పడాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లైక్ హాస్టల్ డే అని చెప్పి ఒక డే అయితే ఉంటుంది. సో ఆ రోజు మీకు లైక్ ఇయర్కి ఒకసారి అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ రోజు మంచి ఫుడ్ ఇవన్నీ కూడా ఉంటాయి, అంటే లైక్ ప్రతిరోజు మంచి ఫుడ్ ఉంటుంది, బట్ ఆ రోజు మీకు లైక్ బిర్యానీ ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. సో హాస్టల్ డే అని చెప్పి ఒక డే అయితే ఉంటుందన్నమాట లైక్ కాలేజ్లో వచ్చేసరికి. సో ఇది గైస్ మేజర్గా హాస్టల్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది బస్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పు బ్రో అని చెప్పి. సో ఇక్కడ మేజర్గా ఒకసారి మీకు లైక్ ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. సో ఒకసారి వెళ్ళి దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు బస్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది, అంటే లైక్ ఫీజెస్ ఎంత ఉంటుందని చెప్పి, అండ్ ఆల్సో ఏ రూట్స్లో మనకి బస్ వెళ్తుందని చెప్పి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఒకసారి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ అయితే చేసుకోండి. గైస్ మేజర్గా వచ్చేసరికి ఎస్విసి కాలేజ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చేసరికి నాకు ఆనెస్ట్ రివ్యూ అయితే మీకు చెప్తాను చూడండి. సో ఈ కాలేజ్ వచ్చేసరికి మీకు స్టడీస్ ప్రకారం కానీ ఈవెంట్స్ ప్రకారం కానీ అండ్ ఆల్సో స్పోర్ట్స్ ప్రకారం సో ఇవన్నిటి ప్రకారం మీకు మంచిగానే అయితే ఉంటుంది. సో కాకపోతే మనకి ప్లేస్మెంట్స్ వైజ్ మాత్రం కొద్దిగా డిఫరెన్స్ అయితే మీకు కనబడుతుంది. సో ఇన్ కేస్ కానీ మీరు మంచిగా చదువుకుంటూ మీరు స్కిల్స్ కానీ డెవలప్ చేసుకున్నట్లయితే సో ఈ కాలేజ్లో మీరు లైక్ ప్లేస్మెంట్ అనేది మీకు ఈజీగా అయితే వస్తుంది అనమాట. సో కాబట్టి మీరు లైక్ స్కిల్స్ అనేది కంపల్సరీగా మీరు డెవలప్ అయితే చేసుకోండి. అంటే కాలేజ్ వాళ్ళు చదివి అంటే లైక్ మీకు కాలేజ్ వాళ్ళు చెప్పేదే కాకుండా మీరు సపరేట్గా లైక్ యూట్యూబ్లో కానీ ఆర్ఎల్స్ అదర్ రిసోర్సెస్లో మీరు మంచిగా కానీ చదువుకుంటూ మీరు స్కిల్స్ కానీ డెవలప్ చేసుకుంటే అండ్ ఆల్సో మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా మీకు చెప్తాను కమింగ్ అప్ వీడియోస్లో. కాబట్టి లైక్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో అండ్ ఆల్సో మనకి ఫర్దర్గా వచ్చేసరికి ఇలాంటి వీడియోస్ అన్ని డైలీ చేస్తూ ఉంటాను, కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా వచ్చే లైక్ లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా చెప్తాను. సో ఇది గైస్ నాకు హానెస్ట్ రివ్యూ వచ్చేసరికి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద comments.